కోలీవుడ్ లో మళ్ళీ ఒక కొత్త క్రేజీ కాంబినేషన్ పై చర్చ జోరందుకుంది. మంగత్తా సినిమాతో భారీ హిట్ కొట్టిన హీరో అజిత్ కుమార్, దర్శకుడు వెంకట్ ప్రభు మళ్ళీ కలవబోతున్నారనే వార్తలు అభిమానుల్లో ఆసక్తి పెంచుతున్నాయి. అప్పట్లో వచ్చిన మంగత్తా సినిమా అజిత్ కెరీర్ లో ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచింది. ముఖ్యంగా హీరోని పూర్తిగా నెగిటివ్ షేడ్స్ తో స్టైలిష్ విలన్ తరహాలో చూపించడం ఆ సినిమాకు పెద్ద ప్లస్ అయింది. ఈ కాంబో మళ్ళీ వస్తే ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అదే నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దర్శకుడు వెంకట్ ప్రభు శివ కార్తికేయన్ హీరోగా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని శివ కార్తికేయన్ కూడా ఒక సందర్భంలో వెల్లడించారు. అయితే ఆ ప్రాజెక్ట్ ప్రారంభం కాస్త ఆలస్యం అవుతుందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ గ్యాప్ లోనే వెంకట్ ప్రభు అజిత్ ను కలిసి కొత్త కథ కూడా వినిపించాడని సమాచారం. ఆ కథ అజిత్ కు నచ్చిందని చేయడానికి సిద్ధంగా ఉన్నాడని కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే మంగత్తా కాంబో మళ్ళీ రిపీట్ అవ్వడం ఖాయమన్నమాట. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అజిత్ ఇప్పటికే 2027 జనవరి వరకు కొత్త సినిమాలు చేయనని ప్రకటించారు. దీంతో ఈ ప్రాజెక్ట్ వెంటనే ప్రారంభం కావడం కాస్త కష్టమే అనిపిస్తోంది. అంతేకాకుండా ఆయన తదుపరి సినిమా దర్శకుడు అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఉండబోతుందనే ప్రచారం కూడా నడుస్తోంది. ఈ దర్శకుడు గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో మంచి గుర్తింపు పొందాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వెంకట్ ప్రభు అజిత్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అసలు ఇది మంగత్తా సీక్వెల్ గా వస్తుందా లేదంటే పూర్తిగా కొత్త కథతో వస్తుందా అన్న విషయాలపై ఇంకా స్పష్టత లేదు. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, ఈ కాంబో మళ్ళీ కలిస్తే కోలీవుడ్ లో మరో భారీ క్రేజ్ క్రియేట్ అవ్వడం ఖాయం. అభిమానులు మాత్రం ఆ అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.